కాకినాడ పోర్టులో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. ఇతర దేశాలకు పంపించడానికి 5 లారీల్లో నిర్వాహకులు అక్రమంగా తీసుకొచ్చిన 140 మెట్రిక్ టన్నుల పీడీఎస్ రైస్ ను స్వాధీనం చేసుకున్నారు. టెస్టింగ్ అనంతరం బియ్యంలో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కలిసినట్లుగా సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు. ఈ బియ్యం విలువ 65 లక్షలుంటుందని అంచనా. అక్రమ రేషన్ బియ్యంపై కేసు నమోదు చేసిన అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. 5 మిల్లుల నుంచి లారీలు పోర్టుకొచ్చినట్టుగా గుర్తించారు. కాకినాడ పోర్టులో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. ఇతర దేశాలకు పంపించడానికి 5 లారీల్లో నిర్వాహకులు అక్రమంగా తీసుకొచ్చిన 140 మెట్రిక్ టన్నుల పీడీఎస్ రైస్ ను స్వాధీనం చేసుకున్నారు. టెస్టింగ్ అనంతరం బియ్యంలో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కలిసినట్టుగా సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు. ఈ బియ్యం విలువ 65 లక్షలుంటుందని అంచనా. అక్రమ రేషన్ బియ్యంపై కేసు నమోదు చేసిన అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. 5 మిల్లుల నుంచి లారీలు పోర్టుకొచ్చినట్టుగా గుర్తించారు. కాకినాడ పోర్టులో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి సాయి సుధీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. సాయి సుధీర్, ఇతర దేశాలకు పంపించడానికి 5 లారీల్లో నిర్వాహకులు అక్రమంగా 140 మెట్రిక్ టన్నుల పీడీఎస్ రైస్ ను అక్కడికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఆ కంపెనీస్ ఏంటి, ఎవరు అక్రమార్కులు అన్నది ఐడెంటిఫై చేశారా? దేవి, ప్రస్తుతానికి అయితే కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు సివిల్ సప్లై అధికారులు. దాదాపు 5 లారీలలో 140 మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యం గుర్తించారు. టెస్టింగ్ అనంతరం కూడా ఈ బియ్యంలో ఫోర్టిఫైడ్ కెనాల్స్ అంటే రేషన్ బియ్యం సంబంధించిన ఉన్నాయని సివిల్ సప్లై అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి కూడా మొత్తం 65 లక్షలు ఈ బియ్యం విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 5 ఏదైతే ఈ మిల్లులకు సంబంధించి 5 మిల్లుల నుంచి ఈ లారీలోనే గోల్డెన్ ఆగ్రోస్ గాడాల, అదేవిధంగా గురుదత్త రైస్ రాజానగరం, బాలాజీ బాయిల్డ్ అండ్ రా రైస్ మిల్ జగ్గంపేట, శ్రీ లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్ మోతుకూరు, ఆగ్రోస్ విశాఖపట్నం, ఈ 5 సంబంధించి 140 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పోర్టుకు వచ్చాయి ఇతర దేశాలకు వెళ్ళడానికి. అంటే గతంలోనే ప్రభుత్వం కాకినాడ పోర్టు కేంద్రంగా ఇతర దేశాలకు ఈ రేషన్ బియ్యం వెళ్తుందని చెప్పినప్పటికీ కూడా స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి తనిఖీలు చేశారు. దానికి సంబంధించి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయినా ఈ రేషన్ బియ్యం మాత్రం అట్లనే కొనసాగుతుంది దేవి. దానికి అనుగుణంగానే ఈ రేషన్ బియ్యం ఏ రేషన్ షాపుల నుంచి వచ్చిందని కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు దేవి. ఆల్ రైట్ సాయి సుధీర్. కాకినాడ పోర్టులో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. ఇతర దేశాలకు పంపించడానికి 5 లారీల్లో నిర్వాహకులు అక్రమంగా 140 మెట్రిక్ టన్నుల పీడీఎస్ రైస్ ను తరలించారు, స్వాధీనం చేసుకున్నారు. టెస్టింగ్ అనంతరం బియ్యంలో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కలిసినట్టుగా సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు. ఈ బియ్యం విలువ 65 లక్షలుంటుందని అంచనా. అక్రమ రేషన్ బియ్యంపై కేసు నమోదు చేసిన అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. 5 మిల్లుల నుంచి లారీలు పోర్టుకొచ్చినట్టుగా గుర్తించారు.